హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక డే వ్లాగ్ లాగా మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. డే వ్లాగ్ అంటే నాకు అన్ని రోజుల్లో ఒకలాగా ఉండవండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏమైనా వర్క్స్ ఉండడము, క్లీనింగ్ సెక్షన్ ఉండడము, ఏమైనా వీడియో షూట్స్ ఉంటే మార్నింగ్ పెట్టుకోవడము, ఆఫీస్లో ఏమైనా వర్క్ ఉంటే ఎర్లీగా లేసి వెళ్ళిపోవడము. సో ఇట్లా ఈ రకంగా ఉంటుంది అనమాట. బట్ వీక్లో నాకు వర్కింగ్ డేస్ వచ్చేసి 5 డేస్ నా వర్కింగ్ డేస్. ఈ 5 డేస్లోని బుధవారం లక్షవారం మాత్రం నాకు కొంచెం హడావిడిగా ఉంటుంది. ఆ 2 రోజుల్లో ఒక రోజు మాత్రమే. బట్ ఏ రోజు అనేది నాకు క్లారిటీ ఉండదు. అది డిపెండ్ అమన్ ఆఫ్ నా మెంటాలిటీ, నా మైండ్ సెట్ బట్టి ఉంటుంది అనమాట. సాధ్యమైనంత వరకు బుధవారమే చేసేసుకుంటూ ఉంటాను. ఎక్కడో ఒక మూలాన ఏదైనా పని ఉన్నా, కొంచెం హెల్త్ బాగాలేకపోయినా, ఆ రోజు నాకు ఏదైనా బాగాలేదంటే నేను నెక్స్ట్ డే పెట్టుకుంటూ ఉంటాను. సో నేను ఇక్కడ చూపించేదంతా కూడా బుధవారం నాడు నేను యాక్చువల్లీ చేసుకోవాల్సిందే. ఆ రోజు ఎందుకు చేసుకోలేదు, నెక్స్ట్ డే ఎందుకు చేసుకున్నాను అనేది మీకు వీడియో కంటిన్యూషన్లో తెలుస్తుంది. సో లక్ష్మణ్ నాడు మార్నింగ్ నేను కొంచెం ఎర్లీగా లేచాను, చెప్పాను కదా, వర్క్ ఉంటే నాకు కొంచెం ఎర్లీగా లేస్తాను. మీలో చాలామంది అడుగుతూ ఉంటారు, మీకు నిద్ర సరిపోతుందా అని చెప్పేసి. సరిపోతుంది నాకు నిద్ర అంతా కూడా, పర్వాలేదు. సో ముందు రోజు నేను వర్క్ ఏమైనా ఉంది అంటే నేను బేగా పడుకుని పోతాను. ఆల్మోస్ట్ 8:30కే పడుకుని పోతాను. సో ఇంకా సరిపోతుంది, 5 hours 4 hours నాకు నిద్ర అయితే సరిపోతుంది. సో నేను నిద్ర నాకు మెయిన్ అని కాదు, వేరే ఎవరైనా ఇంటికి వెళ్ళినా జర్నీలో ఉంటే ఆ టైంలో బాగా పడుకుంటాను తప్పించి ఇంట్లో ఉంటే నాకు పెద్దగా నిద్ర అనేది రాదనమాట. సో మార్నింగ్ నేను అదే 2:55 అంటే ఆల్మోస్ట్ 3 o'clock అయితే లేచాను. సో లేచి ఫస్ట్ కాస్త బెడ్ అంతా కూడా సర్దేసుకొని అవన్నీ కూడా తీసి వాషింగ్కి అయితే వేసేసాను. తర్వాత ముందు రోజు క్లీన్ చేసుకున్నటువంటి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఎక్కడెక్కడ అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను, అన్ని గిన్నెలన్నీ కూడా. తర్వాత బట్టలు కొంచెం వాషింగ్ ఉండే అవన్నీ కూడా వాషింగ్ వేసాను. టవల్స్, బెడ్షీట్స్ కూడా వాషింగ్ అయితే వేసేసాను. ఇంకా స్నానం చేసుకొని వచ్చి దేవుడి గది అంతా కూడా క్లీన్ చేసుకొని పువ్వులతో అలంకరించుకొని ఇంకా ఫస్ట్ దీపారాధన కిచెన్లో చేసుకుంటూ ఉంటాను. ఆగ్నేయమూల అక్కడ వెలిగించుకున్న తర్వాత ఇంకా దేవుడి గదిలో పూజ, దీపారాధన, అభిషేకాలు అన్నీ కూడా చేసుకుంటాను. ఆల్మోస్ట్ 40 minutes ఈజీగా పడుతుంది. సో అవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇంకా బయట పనులు అయితే స్టార్ట్ చేశాను. అలాగే ముందు కొన్ని వీడియోస్లో మన సబ్స్క్రైబర్స్ చెప్పారండి, దీపం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి అన్నారు. అవునండి, నేను కొంచెం జాగ్రత్తగానే పెట్టుకుంటాను కిచెన్లోని. అంటే మ్యాక్సిమం నేను ఎప్పుడు కూడా వంట అయిపోగానే సిలిండర్ పైన కింద కూడా ఆఫ్ చేసే పెట్టేస్తాను. నాకు అది ఒక అలవాటు ముందు నుంచి కూడా. సో ఆ విషయంలో నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటానండి. అండ్ థ్యాంక్స్ కూడా మీ అందరికీ కూడా, నాకు నా మంచి కోసం కూడా ఆలోచించి నాకు మంచిగా అడ్వైస్ కూడా ఇస్తున్నందుకు. సో ఇంకా దీపారాధన అంతా కూడా చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి గదిలో పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా మనకి మెయిన్ ఏం టాస్క్ ఉంటుంది, తులసమ్మ క్లీనింగ్. మీ అందరికీ తెలుసు కదా, నేను ప్రతి వారం కూడా తులసమ్మని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అది నాకు ఏదైనా పండుగ ఉంటేనే చేయాలి, ఏదైనా అకేషన్ ఉంటేనే చేయాలని చెప్పేసి కాదు, ఏదైనా వీడియో షూట్స్ ఉంటేనే చేయాలి అని కాదండి. ఎప్పుడూ కూడా నేను మా ఇంటి తులసమ్మని ఎప్పుడు నిండుగా అలంకరించుకుంటూ ఉంటాను. ప్రతి వారం కూడా, ప్రతి బుధవారం కానీ లక్షవారం కానీ అలంకరించుకుంటూ ఉంటాను. సో అది నాకు ముందు నుంచి అలవాటు. మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు ఆ విషయము. అంటే పండగలకి, పర్వదినాలకి వీడియోల కోసం ఒకలాగా అలంకరించుకోవడము, నార్మల్గా ఒకలాగా అలంకరించుకోవడం నేను ఎప్పుడు చేయనండి. ఎప్పుడు కూడా మా ఇంటి తులసమ్మని నిండుగా అలంకరించుకొని మంచిగా పెట్టుకుంటూ ఉంటాను. అది నాకు ముందు నుంచి వస్తున్నటువంటి అలవాటు. అలాగే ఎందుకు నేను బుధవారం చేయలేదు అంటే, నిన్న బుధవారం నాడు నేను ఎందుకు చేయలేదంటే, మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు కదా, వాళ్ళకి తెలుసండి. పద్మమ్మ అంటూ ఉంటాను కదా నేను. ఈ గతంలో నేను కొన్నిసార్లు వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను. మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం మాకు దూరంగా వెళ్ళిపోయారు. నాకు ఒక 1.5 yearలో నాకు బాగా క్లోజ్ అయ్యారని చెప్పేసి. సో ఆ అమ్మ వాళ్ళ హస్బెండ్ అంకుల్ గారు, వెంకటరమణ అంకుల్ గారు కాలం చేశారనమాట. నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఈ మధ్యకాలంలో నా మనసుకి దగ్గరగా అనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఇలాగే అవుతున్నారండి, మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఒక 20 days బ్యాక్ ఏమొచ్చి మా పని మనిషి వాళ్ళ హస్బెండ్ గారు, ఇప్పుడేమో పద్మమ్మ వాళ్ళ హస్బెండ్ అంకుల్ గారు ఇట్లా కాలం చేశారనమాట. సో నేను ఇది అయ్యి 5 days అవుతుంది. నేనైతే అప్పుడు వెళ్ళలేదు, ఆ రోజు నాకు అంటే పండగ మూమెంట్ నుంచి కూడా హాస్పిటల్ తిప్పుతున్నారు. 2 హాస్పిటల్ తిప్పారనమాట. ఆ టైంలో నేను ఊర్లో లేను, తిరుపతి వెళ్ళాను. ఆ తర్వాత ఊరు వెళ్ళాను అనమాట.
అక్కడ నేను లేను. ఇంకా వచ్చిన తర్వాత నాకు ఇంకా వెళ్ళడం కూడా కుదరలేదు. సో తర్వాత శనివారం నాడు వెళ్దాంలే అనుకున్నాను చూడ్డానికి. నేను శనివారం సప్త శనివారాలు చేసుకుంటున్నాను కదా, సో పూజ అంతా కూడా చేసుకున్నాక మధ్యాహ్నం నుంచి వెళ్ళి చూద్దాం అనుకున్నాను మామూలుగా చూడ్డానికి. అప్పటికి బాగానే ఉంటుందిలే అనుకున్నాను. కానీ మార్నింగ్ పూజ అంతా అయిపోయింది. 8:30కి నాకు కాల్ వచ్చిందనమాట. సో ఇట్లా అంకుల్ గారు ఇంకా లేరు అని చెప్పేసి కాల్ వచ్చింది. చాలా బాధ అనిపించిందండి. అసలు పద్మ నాకు ఎంత క్లోజ్ మీ అందరికీ తెలుసు, ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి. నన్ను వాళ్ళ చిన్న కొడుకు అని అంటూ ఉంటారు ఎప్పుడూ కూడా. అంత బాగా చూసుకునేవారు. ఇప్పుడు ఆ అంకుల్ కూడా అమ్మని మా ఇంటికి ఏ టైం అయినా సరే నాకు తాంబూలానికి పిలిస్తే వచ్చేవారు. రాత్రి 8:30, 9:00 తీసుకొచ్చేవారు. ఇప్పుడు అమ్మ చాలా బాధపడుతున్నారు అనమాట. సో బుధవారం నాడు 5 days అనమాట, అంటే 3 daysకి నాకు కుదరలేదు వెళ్ళడానికి. సో ఇంకా మంగళవారం వెళ్ళకూడదని బుధవారం నాడు 5 daysకి వెళ్ళాను చూడడానికి. చేతులు పట్టుకొని బాగా ఏడ్చారు. ఇంకా బాధ నేను చెప్పుకోలేను. అంటే నాకు అంత ఎఫెక్షన్ కాకపోయినా వాళ్ళు ఎవరో నేను ఎవరో, బట్ అంతలా కనెక్ట్ అయిపోయాము. అలాంటి మనిషి ఇంకా లేరు అంటే కొంచెం బాధ అనిపించింది అనమాట. సో ఇంకా అందుకే బుధవారం నాడు వెళ్ళి ఏం క్లీన్ చేసుకోకుండా మార్నింగ్ ఇంకా వాళ్ళు వెళ్ళి చూసుకొని వచ్చి స్నానం చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ అయితే అన్నీ కూడా క్లీనింగ్ చేసుకున్నాను అనమాట. అందుకే నేను బుధవారం నాడు చేసుకోలేదు. లక్ష్మీవారం అన్నీ కూడా ఏకంగా క్లీనింగ్ చేసుకుని డే వ్లాగ్లుగా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా వర్క్ అంతా కూడా ఆల్మోస్ట్ 6:15 కల్లా నాకు వర్క్ అంతా అయిపోయిందండి. సో మార్నింగ్ 3 o'clock లేస్తే క్లీనింగ్ చేసుకోవడము, స్నానం చేసుకోవడము, దీపారాధన అంతా కూడా ఇంకా క్లీనింగ్ అంతా ఆల్మోస్ట్ 6:15 కల్లా అయిపోయిందనమాట. సో నాకు 7:30 కల్లా నాకు బస్సు వస్తుంది. నేను 7:45, 8 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. నాకు బస్సు వస్తుంది అనమాట. సో నేను 7:15, 7:20 కల్లా రెడీ అయిపోతే నాకు సరిపోతుంది అనమాట. సో ఇంకేంటంటే వెంటనే నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. నేను వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే లంచ్ బాక్స్ సింపుల్గా చూసుకుంటూ ఉంటాను. ఒక టైపు లేదో ఒకటి, అంటే అది టమాటా రైస్ అవ్వచ్చు, వెజ్ పులావ్ అని చెప్పేసి, ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి అట్లా సింపుల్గా చేసుకుంటూ ఉంటాను. మ్యాక్స్ వీక్లో నా లంచ్ బాక్సెస్ ఎలా ఉంటాయంటే, ఒకరోజు ఫ్రై ఉంటుంది, ఒకరోజు పప్పు ఫ్రై చేస్తాను, ఒకరోజు కర్రీ చేస్తాను, కర్రీ ఏమైనా పచ్చి పులుసు అట్లా చేస్తూ ఉంటాను, ఒకరోజు ఇట్లా పులావ్ లాంటివి చేస్తూ ఉంటాను. అండ్ లక్ష్మీవారం అలాంటి రోజుల్లో కూడా ఆల్మోస్ట్ కర్రీ చేస్తాను. ఇంకా శుక్రవారం ఏమొచ్చి నేను పులిహోర పట్టుకెళ్తూ ఉంటాను. కనకమహాలక్ష్మి గుడికి వెళ్తాను కదా, సో అక్కడ పులిహోర ప్యాకెట్స్ ఒక 4 కొనేస్తూ ఉంటాను. 2 నేను తింటాను, మిగతా 2 ఆఫీస్ వాళ్ళకి పనిచేస్తాను అనమాట. సో నా లంచ్ బాక్సెస్ పర్ డే వీక్లో 5 daysలో ఇట్లా ఉంటూ ఉంటుంది. సో ఇంకేంటంటే ఇక్కడ నేను టమాటా రైస్ చేస్తున్నాను. బేగా అయిపోతుందని చెప్పేసి టమాటా రైస్కి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సింపులే యాక్చువల్లీ, దీన్ని టమాటా రైస్ అంటారే, నేనైతే టమాటా రైస్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. లాస్ట్కి ఏమొచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. అంటే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, మసాలా ఐటమ్స్ అన్నీ వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి నేను ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటూ ఉంటాను. ఇంట్లో స్టోరేజ్ చేసి పెట్టుకుని ఎప్పుడు కూడా బయటది కానీ ఇంట్లో కొనేసి పెట్టుకోవడం అట్లా స్టోర్ చేసుకోను. అది కూడా వేగిన తర్వాత ఇంకా కారం, ఉప్పు, పసుపు, ధనియా పొడి వేసి అవి కూడా వేయించాను. తర్వాత కర్డ్ కొంచెం మెల్ట్ చేసి వేసాను అనమాట. కర్డ్ మెల్ట్ చేసి వేసి కొంచెం మధ్యలో కొంచెం అలాగా తగలడానికి అని చెప్పేసి పొటాటో ముక్కలు కూడా కట్ చేసి వేసాను. ఇంకా సాల్ట్ వేసి మొత్తం ఫ్రై చేసుకొని అది బాగా వేగిన తర్వాత అందులోని బాస్మతి రైస్ ఉంటుంది కదా, అది వేసి చేసుకున్నాను ఇవాళ టమాటా రైస్. అంటే ముందే నేను ఒక 20 minutes ముందే బాస్మతి రైస్ నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. సో దాంతో చేసుకున్నాను నేను టమాటా రైసు. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా సరే ఇట్లాగా స్పైసీ కర్రీస్ అంటే మసాలా ఐటమ్స్తో కర్రీస్ చేస్తారు కదా, లైక్ చోలే మసాలా అని చెప్పేసి, కాజు పన్నీర్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా కానీ, లేదంటే పన్నీర్ బిర్యానీ స్టఫ్స్కి ఉంటాయి కదా, ఆ టైంలో కర్రీ ప్రాసెస్ మెథడ్ అయిపోతుంది కదా, అప్పుడు కర్డ్ మెల్ట్ చేసి వేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది. టేస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రెసిపీ కనుక్కుంటారు, అంత బాగుంటుంది. ట్రై చేయను ఈసారి నుంచి. అలాగే చాలామంది కుకింగ్ వీడియోస్ కూడా షేర్ చేయమని చెప్తున్నారు, చేద్దాం అవి కూడా. సో ఇక్కడ మొత్తం అవన్నీ కూడా వేగిన తర్వాత ఇంకా బాస్మతి రైస్ కూడా వేసేసేసి కొంచెం అది ఒక గ్లాసు రైస్ అయితే వేసాను. కుక్కర్లో పెట్టుకుంటే మనకి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. నేను నార్మల్గా
కుక్ చేసుకుంటున్నాను కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటాను కాబట్టి ఒక గ్లాస్కి ఒక గ్లాసున్నర వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి అంతా కూడా కుక్ చేసుకున్నాను. సో మంచిగా అయితే కుక్ అయిపోయింది. దీన్ని టమాటా రైస్ అని నేను అంటాను. టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. దీనికి రైతా ఉంటే చాలా బాగుంటుంది, పెరుగు చట్నీ. బట్ నాకు అంత టైం లేదు. అప్పటికి టైం 6:40 అయిపోతుంది. ఇంకా బేబేగా వాటర్ యాడ్ చేసి సిమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అయితే కుక్ చేసుకున్నాను. ఓ పక్క అది కుక్ అవుతుంది కదా, అది రైస్ ఉడికేలోపు మనం కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసుకుందామని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ మధ్య ఏమవుతుందంటే కిచెన్లో ఎంత నీట్గా ఉంచుకున్నా కూడా ఏంటంటే చిన్న చిన్న ఈగలు లాంటివి పురుగులు ఉంటాయి కదా, అవి వచ్చి వాళ్తున్నాయి అనమాట. ఎంత డెటాల్తో క్లీన్ చేసుకుని ఎంత నీట్గా ఉన్నా కూడా వస్తున్నాయి. అందుకే సింక్ ఎప్పుడు కూడా నేను ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటున్నాను, ఏమీ ఉండకుండా. సో అందుకే ఏమైతే గిన్నెలు ఎంతవరకు అయ్యాయో అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ పని అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి నాకు వర్క్ బర్డెన్ ఏమి ఉండదు కదా అని చెప్పేసి, దట్టు పూజ సామాగ్రి ఏమైనా ఉంటే అవి మాత్రమే క్లీన్ చేసుకోవాలి ఈవినింగ్కి, ఇంకా ఏమి ఉండవు అని చెప్పేసి, దట్టు కిచెన్ నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అన్నీ ఇక్కడ. ఇంకా తర్వాత ఓ పక్క అది కుక్ అయిపోతుంది, ఒక పక్క ఈ పని కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే అనుకున్నాను. అవన్నీ క్లీన్ చేసుకునే లోపు ఇక్కడ నాకు టమాటా రైస్ కూడా కుక్ అయితే అయిపోయింది. సో అది పక్కన పెట్టేసుకొని ఇంకా బాక్స్ అయితే కట్టేసుకుంటున్నాను. 2 బాక్సుల్లో కట్టుకున్నాను. ఒకటి నాకు నేను తినడానికి, ఇంకోటి ఏమొచ్చి కొలీగ్స్కి అని చెప్పి. నేను ఎప్పుడు కూడా ఇంగిలి అట్లాగా బాక్స్ అయితే షేర్ చేసి తీసుకోను. వాళ్ళు కావాలి అంటే వాళ్ళకి తీసుకెళ్ళాలనిపిస్తే సపరేట్గా ఒక బాక్స్ పట్టుకెళ్తూ ఉంటాను. అండ్ నా బాక్స్లో వేయడం అట్లాంటివి నేను ఏది చేయను. నేను తినడం అట్లా చేయను అనమాట. సో వాళ్ళకంటూ వేరేగా ఒక బాక్స్ పట్టుకెళ్తాను. సో అవి కొంచెం చల్లగా మూత పెట్టుకుందని అవన్నీ కూడా ఆ 2 పక్కనైతే పెట్టేసుకున్నాను ఈరోజు. ఇంకా తర్వాత కిచెన్ స్టవ్, కౌంటర్ టాప్ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చి అవన్నీ ఎవరు చేసుకుంటారులే, దట్టు చెప్పాను కదా చిన్న చిన్న పురుగులు ఈగలు లాంటివి వస్తున్నాయని చెప్పేసి. సో అందువల్ల ఏంటంటే డెటాల్ స్ప్రే పెట్టేసేసి మొత్తం కౌంటర్ టాప్, స్టవ్ అంతా కూడా క్లీన్ చేశాను. సింక్ కూడా మొత్తం క్లీన్ చేసాను. ఇంకా ఈవినింగ్ వచ్చి పూజ సామాగ్రి క్లీన్ చేసుకుందామని చెప్పేసి. సో మార్నింగ్ ఆల్మోస్ట్ 3:15కి 3:30కి అనుకుంటా, 3:30 తర్వాతే దీపం పెట్టాను. ఇంకా 7:15 అంత అవుతుంది, 7:10 చూడలేదు టైము. అప్పటికి ఇంకా దీపం అయితే వెలుగుతుంది. సో ఇవి పూజ సామాగ్రి ఉన్నాయి. ఇంకా దేవుడి గదిలో కొన్ని ఉంటాయి, సాయంత్రానికి ఇంకా వస్తాయి అన్నమాట బయటికి క్లీన్ చేయడానికి. అవన్నీ కూడా సాయంత్రం వచ్చి క్లీన్ చేసుకుంటాను అన్నీ ఒకేసారి. సో 2 పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా నా వర్క్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ నా టైంకి అయితే వర్క్ అయిపోయింది. 7:15 కల్లా నా వర్క్ అంతా అయిపోయింది అనమాట. సో ఇంకా రెడీ కూడా అయిపోయాను. సో 20 మినిట్స్లో నేను ఇక్కడ నాకు జంక్షన్లోకి వెళ్తే నాకు వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో హ్యాపీగా ఎక్కేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో ఇట్లా ఈ రకంగా మార్నింగ్ నా డే ఈ రకంగా సాగిందనమాట. సో మీకు నా వర్క్ మోటివేషన్, నా వర్క్ బ్యాలెన్స్ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. మరొక బ్లాగ్తో మేము ముందుంటే అంతవరకు నమస్తే.